నమస్తే, నేను మీ అశ్విని కుమార్. కర్ణాటక ముఖ్యంగా బెంగళూరు రూరల్ గురించి ఈసారి ఎన్నికలు అయ్యాక, ఎన్నికల ముందు కూడా బాగా మాట్లాడుకున్నారు. లోక్సభ ఎన్నికలు అయ్యాక కూడా ఆ నియోజకవర్గం గురించి మాత్రం తీవ్ర చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు ఇది కాంగ్రెస్ గెలుచుకుంటూ వస్తుంది. 2014లో గెలిచింది, 2019లో గెలిచింది, 2009లో కుమారస్వామి జేడీఎస్ గెలుచుకుంది. బీజేపీ అక్కడ ఆ సీటు గెలుచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది 2024లో. అయితే పోలింగ్ ఎలా జరిగింది, పోలింగ్ జరిగాక ట్రెండ్ ఎలా ఉంది, ఏ పార్టీకి అవకాశం ఉంది అన్న ఒక చిన్న అనాలిసిస్ నా ఫ్రెండ్ ఒక అతను పంపించాడు కర్ణాటక నుంచి. అది వీక్షకులకు షేర్ చేసుకుందామని. దాదాపు 2019లో 64.98% అక్కడ ఓటింగ్ శాతం జరిగింది పోలింగ్ రోజు. ఈసారి ఎందుకు అందరూ అంత కీన్గా ఉన్నారంటే డీకే శివకుమార్ తమ్ముడు డీకే సురేష్ ఈయన పోటీ చేస్తున్నారు. అక్కడి నుంచి బీజేపీ తరఫున డాక్టర్ మంజునాథ్ పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ సురేష్ మీద మళ్ళీ ఒకసారి బీజేపీ బాగా చదువుకున్న వ్యక్తిని, హైలీ ఎడ్యుకేట్ డాక్టర్ మంజునాథ్ని రంగంలోకి దింపింది. ఇది శివకుమార్ కూడా చాలా ప్రెస్టేజ్ ఇష్యూ. ఆ సీటు గెలవాలి, ఖచ్చితంగా గెలుచుకొని రావాలి. ఎందుకంటే కర్ణాటకలో ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. తన బలం ఏంటో చూపించాలి. అట్లాగే బీజేపీని అక్కడ రూరల్లో రానియకుండా చూడాలి అన్నది శివకుమార్ చాలా ప్రయత్నాలు చేశారు. ఫైనల్గా చూసుకుంటే మనం ఆ రోజు ఫైనల్ టర్నౌట్ ఓటర్స్ 68.3% పోలింగ్ జరిగింది. మొత్తం ఓటర్స్ 25,62,771 మంది ఓటర్స్ ఉంటే పోల్ అయింది మాత్రం 17,50,372 సీట్లు, 372 ఓట్లు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ అక్కడ గెలుచుకుంది అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా. ఎందుకంటే అప్పుడు జేడీఎస్ ఓట్స్ మొత్తం అంతా కూడా ముస్లిం ఓట్స్ సంబంధించినవి అవన్నీ కూడా కాంగ్రెస్ వైపుకి వెళ్ళినాయి. అట్లాగే బీజేపీకి కొద్దిగా చిన్న తక్కువ శాతంలో ఉన్న ముస్లిం ఓట్స్ అవన్నీ కూడా కాంగ్రెస్కి వేశారు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో. అంతేకాకుండా ఒక్కలిగా ఓటర్స్ వీళ్ళందరూ కూడా ఎప్పుడు జేడీఎస్తో ఉండేవాళ్ళు. కానీ శివకుమారు ఏమన్నా ముఖ్యమంత్రి అవుతాడేమోనని చెప్పి శివకుమార్లో ఒక్కలిగా ఓటర్స్ ముఖ్యమంత్రి ఫేస్ చూశారు అసెంబ్లీ ఎన్నికల్లో. సో ఆ ఎలక్షన్లో ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్కి వెళ్ళింది. అంతేకాకుండా అప్పుడు కాంగ్రెస్ ప్రకటించిన ఫ్రీ బీస్ అనుకోండి, అలాగే బీజేపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇవన్నీ కూడా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సీటు గెలుచుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి దోహదపడ్డాయి. ఆ తర్వాత ఏం జరిగింది, జేడీఎస్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో. ముస్లిం ఓట్ బ్యాంక్ మొత్తం కూడా జేడీఎస్ నుంచి పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయారు. అట్లాగే బీజేపీ, జేడీఎస్ ఈ రెండు కూడా ఈసారి పొత్తులో పోటీ చేస్తున్నాయి లోక్సభ ఎన్నికలకు సంబంధించి. అంతేకాకుండా అందరూ శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారనుకున్నారు ఒక్కలిగా ఓటర్స్. కాకపోతే శివకుమార్ అవ్వలేదు, సిద్ధరామయ్య అయ్యాడు కాంగ్రెస్కి కర్ణాటక ముఖ్యమంత్రిగా. శివకుమార్ని డిప్యూటీ సీఎంగానే ఆఫీస్లోనే చూడాల్సి వచ్చింది ఒక్కలిగా ఓటర్స్కి. సో అక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లోక్సభ ఎన్నికలకి అసెంబ్లీ ఎన్నికలకి మధ్యలో జరిగింది. కాంగ్రెస్లోని సిద్ధరామయ్య వర్గానికి, శివకుమార్ వర్గానికి కూడా అంతర్గతంగా గ్యాప్ ఎక్కువ పెరిగింది. శివకుమార్ని వర్గం ఎక్కడ పోటీ చేస్తుంటే అక్కడ ఓడించాలని సిద్ధరామయ్య వర్గం పోటీ చేస్తున్న అన్ని చోట్ల కూడా సేఫ్గా ఉంచుకోవాలని సిద్ధరామయ్య వర్గం. వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక రకమైన అంతర్గతంగా విభేదం అయితే నడిచింది. ఇంకా క్యాండిడేట్ సెలక్షన్ ఎట్లా ఉంది, కాంగ్రెస్ అయితే సురేష్నే, శివకుమార్ బ్రదర్ని నిలబెట్టింది. కాకపోతే ఆయన ఒక కాంట్రవర్సీ రిమార్క్ ఒకటి చేశారు దాని మీద సెపరేటిస్టుల గురించి. ఇదంతా కూడా ఎన్నికల ప్రచారం అప్పుడు. అది కొద్దిగా ఆయనకి దెబ్బ కొట్టిందని చెప్పచ్చు. ఆయన మీద నిలబడింది కూడా బాగా ఎడ్యుకేటివ్ పాపులర్ లీడర్ అయిన సర్జను డాక్టర్ మంజునాథ్. ఎవరూ కాదు, ఆయన మాజీ ప్రధాని దేవగౌడకి సన్నిన్లా కూడా అవుతారు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకుంటే మామూలుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వీటి మీద ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి గెలవాలి అక్కడ ఆ నియోజకవర్గంలో. కానీ మనకు తెలిసిందే డబ్బు, ఫ్రీబీసు, డబ్బు ఇవన్నీ కూడా మనీ పవరు, మజిల్ పవరు ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి ఎన్నికల్లో. మంజునాథ్కి ఏం ఫ్యాక్టర్స్ అనుకూలంగా ఉన్నాయి. మంజునాథ్ ఇందాక చెప్పుకున్నట్టుగానే హైలీ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆయన కొద్దిగా అనుకూలించే అంశం. అంతేకాకుండా ఒక్కలిగా ఫేసు దేవగౌడకి సన్నిన్లా అవటం ఇవన్నీ కూడా ఆయనకి ప్లస్ పాయింట్ అయింది. ఇంకొకటి బాగా కలిసి వచ్చిన అంశం ఏంటంటే జేడీఎస్, బీజేపీ పొత్తులో వెళ్ళటం. ఈ రెండు పొత్తులో వెళ్ళటం వలన బీజేపీకి ఒక 25% దాకా ఓటు షేర్ ఉంది, జేడీఎస్కి అక్కడ 30% ఓటు షేర్ ఉంది. ఈ రెండు కూడా
ఖచ్చితంగా అక్కడ వీళ్ళిద్దరు ఓటు బ్యాంకు కూడా పూర్తిగా షఫల్ అయినట్టుగా తెలుస్తుంది, ట్రాన్స్ఫర్ అయినట్టుగా తెలుస్తుంది మంజునాథ్ బీజేపీ అభ్యర్థికి. మనం ఈ మధ్య కూడా అందుకే ఉదాహరణకి బెంగళూరు సౌత్లో చూసుకుంటే మనం 93,000 ఓట్లు పోలు ఎక్కువైనాయి 2019 కన్నా. అనేకల్లో కూడా 45,000 ఓట్లు 2019 కన్నా కూడా ఎక్కువ పోలైనాయి. అట్లాగే కనకపురాలో కూడా అది కాంగ్రెస్కి చాలా గట్టి పట్టున్న నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం కనకపురాలో. అక్కడ 40,000 ఓట్లు ఎక్కువ పోలైనవి 2019 కన్నా. ఇదంతా కూడా మనకి జేడీఎస్ బీజేపీ రెండు కలిస్తే ఎంత స్ట్రాంగ్ అన్నది ఈ పెరిగిన ఓటు అక్కడ 40,000 ఓట్లు కానీ కనకపురాలో, అట్లాగే 45,000 అనేకల్లో 93,000 బెంగళూరు సౌత్లో. వీటి బట్టి అర్థమవుతుంది ఏంటంటే బీజేపీ జేడీఎస్ కాంబినేషన్ ఎలియన్స్ కెమిస్ట్రీ కరెక్ట్గా వర్కౌట్ అయిందని. ఇంకా మంజునాథ్కి బాగా కలిసి వచ్చిన అంశం ఏంటంటే సురేష్ మీద, కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ మీద అక్కడ బాగా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అయితే తీవ్ర వ్యతిరేకత కనబడింది సురేష్ మీద. వీటన్నిటికీ ఎప్పుడు బీజేపీకి లోక్సభ ఎన్నికలకు సంబంధించి కలిసి వచ్చే అంశం మోడీ ఫ్యాక్టర్. మోడీ చేసిన ప్రచారం కానీ మోడీ ఫ్యాక్టర్, మోడీని చూస్తారు, ఢిల్లీలో ఎవరు వస్తున్నారు అనేది ఆ మోడీ ఫ్యాక్టర్ ఎప్పుడు స్వింగ్ ఉంటుంది. ఆ స్వింగ్ మళ్ళీ కర్ణాటకలో ఎక్కువ కనబడుతుంటుంది, దాదాపు 10% పైన మోడీ ఫ్యాక్టర్ స్వింగ్ కూడా ఉంది. కాకపోతే మంజునాథ్కి ఇప్పటిదాకా ప్లస్ పాయింట్స్ చెప్పుకున్నాం. ఇంకా ఎగైనెస్ట్గా ఏమైనా ఉందంటే ఒకటి ఉంది, అదేంటంటే కాంగ్రెస్ అక్కడ అధికారంలో ఉంది. అంతేకాకుండా స్కీమ్స్ ప్రవేశపెట్టింది మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు. ఈ ఫ్యాక్టర్స్ తప్ప ఇందాక చెప్పుకున్న అంతా కూడా మంజునాథ్కి కొద్దిగా అనుకూలంగా ఉన్నాయి. సో ఇంకా అవుట్కమ్ ఎలా ఉండొచ్చు, ఈసారి బెంగళూరు రూరల్ అవుట్కమ్ ఎలా ఉండొచ్చు? నేను ఇందాక చెప్పినట్టుగా 17 లక్షల చిల్లర ఓట్లు పోలైనవి. బీజేపీకి 8,92,000 ఓట్లు దాకా పోలైనట్టుగా మనకి తెలుస్తుంది మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో. అంటే 51% ఓటు షేర్ బీజేపీకి పడినట్టుగా మనకు తెలుస్తుంది. కాంగ్రెస్కి 8,23,000 ఓట్ల దాకా పోలైనట్టుగా, అంటే 47%. సో ఇది మనం తీసుకుంటే క్లియర్ కట్ అనాలిసిస్, ప్రిడిక్షన్స్, ఇది ఎన్ని రోజులు టైం తీసుకొని అక్కడ కర్ణాటకలో ఒక అతను చేసిన సర్వే మొత్తం అంత అసెంబ్లీ నియోజకవర్గంగా ఎంత పోలైనవి, ఎవరికి ఎట్లా పడినాయని ఇన్ని రోజులు టైం తీసుకొని ఈ అనాలిసిస్ పంపించాడు. క్లియర్ కట్గా ఈసారి బెంగళూరు రూరల్ బీజేపీ 65,000 నుంచి 70,000 మెజారిటీతో గెలవబోతోంది అన్నది ఆయన ప్రిడిక్షన్. థ్యాంక్ యూ.